శైలజ న్యూమరాలజిస్ట్. కొత్త బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా లేదా పెట్టి ఉన్నారా? పెట్టాలనుకున్న వాళ్ళైతే సంఖ్యాశాస్త్ర ప్రకారం పెట్టుకోమని నా మనవేంటి. మనము పంతులు పిలుస్తాము, పెద్ద ఓపెనింగ్ చేపించి లక్షలు ఖర్చు పెట్టి ఎంతో ఎంజాయ్ చేస్తాం. కానీ సంఖ్యాశాస్త్ర నిపుణుని కలిసి మాత్రం పేరు పెట్టుకోం. మనకి నచ్చిన పేరు పెట్టుకుంటాం, బయట ట్రెండీగా ఉండే పేర్లు పెట్టుకుంటాం. అంతవరకు ఓకే. ట్రెండీగా ఉన్న నేమ్స్ అయినా, నచ్చిన పేర్లైనా, దేవుడి పేర్లైనా బిజినెస్ పెడుతున్నప్పుడు ఇది మన డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా లేదా అనేది సంఖ్యాశాస్త్రం ఫాలో అయిన వాళ్ళకి, అవుతున్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుందండి. ఐడియా లేని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. మీరు గనక కొత్త వ్యాపారం పెట్టాలనుకున్నప్పుడు ఈ టైంలో పెట్టుకోవచ్చా అండి అని జాతకం చూపించుకుంటారు. అది ఓకే, పెట్టండి ఈ టైంలో అంటారు గురువు గారు. అలాగే సంఖ్యాశాస్త్రం తెలిసిన వాళ్ళైతే మీరు ఈ అక్షరంలో స్టార్ట్ చేసుకొని ఈ నంబర్ లో పెట్టుకోండి అని చెప్తుంటారు, చేసిస్తుంటారు. అది తెలియని వాళ్ళ కోసం నేను చెప్పింది ఏంటంటే, ఇన్ని లక్షల బిజినెస్, లక్ష కావచ్చు, 10,000తో కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో స్టార్ట్ చేశారు. ఎంత పెట్టి స్టార్ట్ చేస్తున్నాం అన్నది కాదు, మన లక్ష్యం చేరుకోవాలి అంటే మాత్రం మనం బిజినెస్ నేమ్ పెట్టేటప్పుడు సంఖ్యాశాస్త్రం ప్రకారం చూపించుకోండి, నన్ను కలవండి, మీకు నేను మంచి పేరు ఇస్తాను, బిజినెస్ నేమ్, మీ బిజినెస్ అభివృద్ధికరంగా ఉంటుందని నేను మాట ఇస్తున్నాను. నేను దూరంగా ఉన్నట్టయితే ఆన్లైన్ చేసిస్తాను, లేదా మీకు ఇంకా ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నా సరే కలిసి చేయించుకోండి. అంతేగాని అసలు ఏంటిలే అని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అన్ని లక్షలు పెట్టి బిజినెస్ చేస్తున్నారు, అది మన పరువుకు సంబంధించిన విషయం. బిజినెస్ పెట్టారు, తీసేశారు అనే మాట పరువుకు సంబంధించింది. కాబట్టి మీరు బిజినెస్ చేయదలుచుకున్నప్పుడు తప్పకుండా సంఖ్యాశాస్త్రంలో పెట్టుకోమని నేను మాట ఇస్తున్నాను. తప్పకుండా సంఖ్యాశాస్త్రంలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీరు బాగుంటే మాలాంటి వాళ్ళం బాగుంటాం, నా క్లయింట్స్ బాగుంటే నేను బాగుంటానని ఎప్పుడు అదే చెప్తుంటాను. మీరు బాగుండాలి, మీతో నేను కూడా బాగుంటాను. నమస్తే.